ఈరోజు మీ అందరికీ నా ద్వారా చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, మీకు ఎంతో ప్రతిభ ఉన్నది, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. 2016 దివ్యాంగుల చట్టంలో ఏదైతే చెప్తున్నదో వాటిని పురస్కరించుకొని మనం ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాల్సిన అవకాశము అవసరం ఉన్నది. ఆత్మగౌరవాన్ని, మీ అందరి ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరుతూ చెప్పి నేను ముగిస్తాను. మీరందరూ మీ రంగాల్లో ఎంతో ప్రతి కార్యాలయంలో యాక్సెస్ ఉండాలి, దివ్యాంగులకు లోపలికి రావడానికి ర్యాంప్ ఉండాలి, కంపల్సరీ వీల్ చైర్ కూడా పెట్టాలన్నటువంటి నిబంధన కూడా ఉంది. వాళ్ళు కూడా తప్పకుండా ఎక్కడైనా కార్యాలయం లేకపోతే మేము అన్ని జిల్లా అధికారులకు, అన్ని జిల్లా కార్యాలయాలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా చూస్తాము. ముఖ్యంగా మీ హక్కులైనటువంటి ఎలక్షన్ డ్యూటీలో కానివ్వండి, సర్వేలో కానీ వివిధ డ్యూటీలు ఇచ్చినప్పుడు దివ్యాంగులకు మినహాయింపు ఉన్నది. వాస్తవంగా కొన్ని పాటించినటువంటి వాళ్ళు తప్పకుండా మేము సూచనలు ఇచ్చి మీకు అందరికి కూడా మీ హక్కులు పరిరక్షించడానికి తప్పకుండా అన్ని శాఖలు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ దృశ్య. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ అభినందించాలి. వారు జిల్లా స్థాయి. దృశ్య తర్వాత శ్యామ్ సుందర్. నెక్స్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి జి అరవింద్, షార్ట్ పుట్లో ఫస్ట్ ప్రైజ్. ఓకే, రమేష్ జయప్రభ. శ్రీకాంత్ ఈసీ వెంకతుర్తి. కార్తిక్ ఈసీ. వాసుదేవరెడ్డి గారు. And firstly, I wish you all a very happy International Disabled and Especially Abled Day. ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు దివ్యాంగులు ఎవరైతే వేరియస్ పదవుల్లో ఉన్నారో వాళ్ళందరిది చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజు ఈ థీమ్ ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ఏదైతే కష్టాలు పడి ముందుకు వచ్చి ఈ పొజిషన్స్కి వచ్చారో అది మీరు ఇంకా ఎక్కువ యూటిలైజ్ చేసుకొని ఇంకొక 10 మందికి, ఇంకొక 10 దివ్యాంగులకు అందరికీ కూడా మీరు స్ఫూర్తినిచ్చి వాళ్ళందరినీ కూడా ఇంక్లూజివ్గా డెవలప్ చేయాలి అనే ఉద్దేశమే ఈరోజు థీమ్ మనకి. అలానే మనకి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అవ్వచ్చు అండ్ జాబ్స్ కోసం ఎవరైతే ముందుకు వస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా అసిస్టెన్స్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఆల్వేస్ ఉంటుంది. రీసెంట్గానే మన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆనరబుల్ మినిస్టర్ మేడం ద్వారా ఒక పీడబ్ల్యూడీస్కి పోర్టల్ అనేది కూడా లాంచ్ చేశారు, ఎస్పెషలీ ఫర్ జాబ్స్ అవైల్ చేసుకోవడానికి. సో ఆ పోర్టల్లో పీడబ్ల్యూడీస్ ఎవరికైతే జాబ్స్ కావాలో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలానే వేరియస్ కంపెనీస్ ఎవరైతే పీడబ్ల్యూడీస్కి మేము జాబ్స్ ఇస్తాము అని ముందుకు వస్తున్నారో వాళ్ళు కూడా దాంట్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. అలానే పెన్షన్స్ అనేది మనం ఎవ్రీ మంత్ డిస్బర్స్ చేస్తూ ఉంటాము. ఇప్పటికీ కూడా చాలా కేసెస్లో సదరం సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే చాలా వరకు ఎంజిఎంలో స్లాట్స్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేశాము. రెగ్యులర్గా 3 months ఒకసారి క్యాంప్స్ పెట్టి, ఐ రిమెంబర్ ఒక 3 months ముందు స్పెషల్ క్యాంప్ కూడా పెట్టి పెండింగ్ బ్యాక్లాగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక 3-4 days స్పెషల్ క్యాంప్లో క్లియర్ చేయడానికి ఎఫర్ట్ చేశాము. ఇప్పుడు కూడా కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కడైతే సదరం సర్టిఫికేట్స్ పెండింగ్ ఉంటాయో అవి కూడా క్లియర్ చేసుకుంటూ పెన్షన్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ కంప్లీట్ చేసి డేటాబేస్లో అప్లోడ్ చేసే రెస్పాన్సిబిలిటీ మాది ఉంది. కాబట్టి అది డెఫినెట్గా చేస్తామనేది కూడా మీకు తెలియజేస్తున్నాము. ప్లీజ్ సపోర్ట్